నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. తమలపాకు గురించి మనం బోల్డని విషయాలు తెలుసుకుంటున్నాం కదా. బోల్డని హీలింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఎంతో పూర్వం నుంచి దీన్ని ఉపయోగించుతూ ఉన్నారు. సో మనము డే ఇన్ డే అవుట్ తమలపాకుతో మనకి పరిచయం ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఉపయోగించడం అనేది మనం చాలా తక్కువగా ఉపయోగిస్తాం. ఎక్కువగా కిళ్ళీలాగానే ఉపయోగిస్తాం, కానీ వేరే విధంగా ఉపయోగించాం. సో ఇక్కడ మనం కొన్ని రెసిపీస్ నేర్చుకుంటూ ఉన్నాము. ఈరోజు కూడా ఒక చక్కటి రెసిపీ, అది కూడా మన స్వీట్ రెసిపీ కాకుండా కర్రీ రెసిపీలో మనం దీన్ని ఉపయోగించుదాం. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే చికెన్ తమలపాకు కర్రీ. చికెన్ తమలపాకు కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. చికెన్, తమలపాకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటో, పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నూనె అన్నీ రెడీగా ఉన్నాయి. మనం దీన్ని ఇంకా స్టార్ట్ చేసేసుకోవటమే. సో ఫస్ట్ ఏంటంటే స్టవ్ వెలిగించేసుకుందాము. ప్యాన్ హీట్ అయిన తర్వాత అప్పుడు మనం ఆయిల్ యాడ్ చేసి మిగతా ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసుకుందాం. అయితే తమలపాకు గురించి బోల్డని విషయాలు తెలుసుకుంటున్నాం కదా. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యాంటీ ఎలర్జీ లాగా తమలపాకు పనికొస్తుంది అని చెప్పేసి కొంత రీసెర్చ్ చెప్తుంది అనమాట. అందుకని ఇది ఆస్తమా ఉన్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది అనేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ రీసెర్చ్ లంగ్కి వచ్చేటువంటి ఎలర్జీ అంటే బ్రోంకల్ ఆస్తమా కానీ, లేకుంటే మనకి సీజనల్గా వచ్చేటువంటి ఆస్తమా లాగా ఉంటుంది కదా, అది లంగ్తో ముడిపడి ఉంటుంది. సో దానిపైన చేసినటువంటి రీసెర్చ్ ఏం చెప్తుందంటే ఈ తమలపాకు తీసుకోవటం వల్ల కొంత ఉపశమనం ఉంటుంది అనేసి, అంటే గాలి ఆడకుండా ఉండకుండా ఫ్రీ అవ్వటం అనేది జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఇప్పుడు మనం తయారు చేయబోయేటువంటి రెసిపీ ఏంటంటే చికెన్ కాబట్టి ఆ చికెన్ కూడా కొంచెం వేడి చేసి ఫ్రీనెస్ అనేది క్రియేట్ చేస్తుంది ఎలర్జీ ఉన్న వాళ్ళకి. సో మనం అందులో తమలపాకు యాడ్ చేసేటప్పటికి డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో బ్రాంకైల్ ఆస్తమా కానీ నిత్యం జలుబు దగ్గు అట్లాగా ఉండే వాళ్ళకి ఈ రెసిపీ ముఖ్యంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. సో ఇక్కడ ప్యాన్ హీట్ అయిపోయింది కదా, ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసేస్తున్నాను. సో 2 మిరపకాయలు మాత్రమే యాడ్ చేశాను ఇందులో. సో ఉల్లిపాయలు చక్కగా బ్రౌన్ అయిన తర్వాత అప్పుడు మనము రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకొని కుక్ చేసుకుందాం. అంటే బేసిక్గా ఏంటంటే మనకి ఇక్కడ చికెన్ కర్రీలో మనము ఈ తమలపాకులు యాడ్ చేస్తామన్నమాట. లాస్ట్లో తమలపాకులు ఫైన్గా కట్ చేసేసి యాడ్ చేయటం అనమాట. కొందరు ఏం చేస్తారంటే తమలపాకుని గ్రైండ్ చేసి కూడా యాడ్ చేస్తూ ఉంటారు. యూజువల్గా ఇది సౌత్ ఇండియాలో చేస్తూ ఉంటారు ఈ కర్రీ. అంటే చికెన్తో పాటు తమలపాకు యాడ్ చేసేటువంటి కర్రీ అనేది సౌత్ ఇండియాలో ఎక్కువ చేస్తూ ఉంటారు అనమాట. సో తమలపాకు ఎలర్జీకి ఉపయోగపడుతుందని చెప్పాను కదా, యాంటీ ఎలర్జీ లాగా పనిచేస్తుంది. అలాగే వూండ్ హీలింగ్ అనేది కూడా ఉంటుంది. అంటే వూండ్ హీలింగ్ ఏదైనా సరే మనకి ఏదైనా దెబ్బ తగిలినప్పుడు అది హీల్ అవ్వాలి అంటే దానిపైన ఆ కొత్త సెల్స్ అనేది ఫామ్ అవ్వాలన్నమాట. ఎపిథెలియల్ సెల్స్ కొన్ని కొత్తగా ఫామ్ అయ్యి అది వూండ్ అనేది క్లోజ్ అవ్వాలన్నమాట. అలాగే ఆపరేషన్స్ జరిగినప్పుడు అది వూండ్ అవుతుంది. అంటే క్లీన్ కట్ ఉన్నా కానీ అది వూండ్ కాబట్టి అక్కడ మనకి సెల్ గ్రోత్ వచ్చి అది క్లోజ్ అవ్వాలన్నమాట. సో ఆ వూండ్ హీలింగ్ అనేది మనకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న చితక దెబ్బలు తగులుతూనే ఉంటాయి. తర్వాత డయాబెటీస్ ఉన్న వాళ్ళకి వూండ్ హీలింగ్ అనేది కూడా డిలే అవుతూ ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా తమలపాకులు యూజ్ చేస్తే కనుక వూండ్ హీలింగ్ అనేది తొందరగా అవుతుంది అనేసి కనుక్కున్నారు. ఇలాంటి రెసిపీ స్పెషల్ అంటే ఇది ఇప్పుడు మనం చికెన్లో తమలపాకులు కలుపుతున్నాం కాబట్టి చికెన్ అనేది ప్రోటీన్ అనేది కూడా మనకి వూండ్ హీలింగ్కి చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. సో ఇలాంటి రెసిపీ కనుక తీసుకుంటే చాలా క్విక్గానే వూండ్ హీలింగ్ అనేది జరుగుతుంది.
ఇక్కడ చక్కగా బ్రౌన్గా అయిపోతున్నాయి కదా. సో నెక్స్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్, అది వేగిపోయిన తర్వాత నెక్స్ట్ కారం, పసుపు, ధనియాల పొడి, మిక్స్ అయిపోయిన తర్వాత చికెన్, నెక్స్ట్ ఇందులో మనము టమాటో యాడ్ చేద్దాము. టమాటో యాడ్ చేసేసాం కదా. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు కుక్ చేద్దాం. కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తాను. చికెన్ కుక్ అయ్యే వరకు వెయిట్ చేద్దాం. సో చికెన్ చక్కగా కుక్ అయిపోతుంది. సో ఈ టైంలో మనము తమలపాకులు యాడ్ చేసుకుని లాస్ట్లో వీటిని ఎంత ఫైన్గా కట్ చేసి వేసుకోగలిగితే అంత చక్కగా ఉంటుంది. సో గ్రైండ్ చేసి కాకుండా డైరెక్ట్గా ఆకులాగానే వేస్తున్నాను. మంచి యాంటీ ఆక్సిడెంట్లు, మంచి హీలింగ్ ఎలిమెంట్స్, స్పెషలీ వూండ్ హీలింగ్కి సరిపోయే రెసిపీ యాక్చువల్గా ఇది. ఎందుకంటే చికెన్ కూడా మనకి వూండ్ హీలింగ్కి బాగా పనికొస్తుంది, ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. తర్వాత తమలపాకు యాడ్ చేసేటప్పటికి ఆ వూండ్ హీలింగ్ కెపాసిటీ ఇంకా ఎక్కువ అవుతుంది అన్నమాట, ఎన్హాన్స్ అవుతుంది. అలాగే ఇది యాంటీ ఫంగల్ కూడా. చక్కగా మనం ఆకుకూర యాడ్ చేసేసాము. ఇప్పుడు మనం కొంచెం అంత గరం మసాలా, మనము ఆకుకూర యాడ్ చేసాం కదా, తమలపాకు యాడ్ చేసాం కదా, టప్ టప్ మన సౌండ్ వస్తుంది అనమాట. వేడికి అది కుక్ అవుతుంది. ముందు నుంచే యాడ్ చేయని అవసరం లేదు తమలపాకు, ఎందుకంటే అది కుక్ అవన అవసరం లేదు నిజానికి. సో కొంచెం వేడి తగిలితే సరిపోతుంది కర్రీ కాబట్టి. సో ఇది యాడ్ చేయగానే దీని ఫ్లేవర్ చాలా చక్కగా, అంటే చికెన్కి చక్కగా తమలపాకు ఫ్లేవర్ చక్కగా అంటుకుందన్నమాట. సో రెడీ అయిపోయింది. దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాము. చక్కగా తమలపాకులు కూడా ఇక్కడ అరేంజ్ చేసి పెట్టుకున్నాం. తమలపాకు చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తమలపాకు ఒక ప్రయోజనాలు మరొకసారి మీకోసం. ముఖంపై వచ్చే మొటిమలకు తమలపాకు మెత్తగా నూరి మొటిమలకు పట్టిస్తే మొటిమలు పోయి ఆ మచ్చలు కూడా తొలగిపోతాయి. క్రమం తప్పకుండా ఇది చేస్తూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. తమలపాకులను రోజు తీసుకుంటే చిగుళ్లలో రక్తస్రావం ఆగుతుంది.
బరువు తగ్గాలనుకునేవారు తమలపాకు కషాయాలను తయారు చేసి విరివిగా తీసుకుంటే జీర్ణశక్తి మెరుగుపడి బరువు తగ్గుతారు. తమలపాకు రసంతో పాటు నిమ్మరసం కలిపి రాసుకుంటే దురద సమస్య తగ్గుతుంది. తలనొప్పిగా ఉంటే కర్పూరం, కొబ్బరి నూనెలో తమలపాకులు రసాన్ని కలిపి నుదుటిపై రాసుకుంటే నయం అవుతుంది. చూసారు కదండి, చికెన్ తమలపాకు కర్రీ. చాలా యూనిక్ కర్రీ ఇది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డెఫినెట్గా మీరు ట్రై చేయవలసిందే. ఈసారి చికెన్ వండినప్పుడు తమలపాకుతో తప్పనిసరిగా ట్రై చేయండి. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.